ఓం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 19, 20, 21 తేదీల్లో కన్యా రాశి వారికి బంపర్ గిఫ్ట్ అనుకోని డబ్బు చేతికి వస్తుంది. ఈ పెరిగల వ్యక్తి వలన మీ జీవితం మారబోతుంది. జూన్ నెల 19, 20, 21 తేదీల్లో మీకు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజులుగా మారే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. గత కొంతకాలంగా కూడా మీరు పడుతున్న కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కూడా క్రమంగా తగ్గి ఒక కొత్త ఆశ మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం అయితే రాబోతోంది. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాదండి, వీరి జీవితం అయితే ఆ వ్యక్తి ద్వారా పూర్తిగా మారిపోతుందండి. ఈ పేరు గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతుంది. సా, కా, గా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితంలోకి అయితే ఈ సమయంలో కొత్తగా ప్రవేశం అయితే చేయబోతుందండి. ఆ స్త్రీ ద్వారా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. అంతేకాదు, ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం దక్కలేదనే భావనతో మీరైతే ఉండవచ్చు. చాలాసార్లు మీరు అందరికీ మంచి చేసినా మీకు మాత్రం గుర్తింపు రాలేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. మీ నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల ఇప్పుడు మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. మీరు ఊహించని ఒక అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మంచి యోగాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా కూడా రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి రావడం, పాత బాకీలు తిరిగి అందడం, ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా అనుకుని ఆదాయం రావడం వంటి పరిణామాలు అయితే జరుగుతాయి. కొందరికి భూమి, ఆస్తి లేదా కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా అందే సూచనలు అయితే ఉన్నాయి. మీరు చేసిన చిన్న చిన్న పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. అంతేకాదు, ఒక చిన్న పెట్టుబడి గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు పెద్ద ఫలితాలని ఇస్తుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, చాలా కాలంగా మీరు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. వారి ద్వారా మీకు కొత్త అవకాశం, ఒక శుభవార్త లేదా ఒక ముఖ్యమైన పరిచయం లభించవచ్చు. మీరు అసలు ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి సానుకూలమైన మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు కలిసే వ్యక్తులను, మీకు వచ్చే ఫోన్ కాల్స్ను లేదా సందేశాలను నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా ఆనందకరమైన మార్పులు అయితే కనిపిస్తాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయవచ్చు. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడే సూచనలు ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారం, పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య వంటి రంగాల్లో కూడా ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు తిరిగి రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు లభించి భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ పైన నమ్మకం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. దైవభక్తితో, సానుకూలమైన ఆలోచనలతో ప్రారంభించే ప్రతి పని కూడా మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం కనబడుతుంది. ఉదయం వేళలో మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు కోరుకున్నది మీ జీవితంలో ప్రవేశించబోతోంది. అంతేకాదు, ఈ రాశి జాతకులు గతంలో మీరు ఎంతో నమ్మినటువంటి కొందరి కారణంగా బాధపడి ఉండవచ్చు కదా. మీ యొక్క మంచితనాన్ని బలహీనతగా తీసుకుని వారు మిమ్మల్ని తక్కువగా కూడా అంచనా వేసి ఉండవచ్చు కదా. ఈ రోజులు అనేవి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు సాధించే ఒక చిన్న విజయం కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని విమర్శించిన వారే రేపు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు కూడా. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈ 3 రోజులు మంచి సూచనలు అందిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు కూడా చేతికి రావచ్చు. పాత బాకీలు తిరిగి అందవచ్చు. ఉద్యోగంలో అదనపు ఆదాయం, వ్యాపారంలో ఊహించని లాభం లేదా కుటుంబం ద్వారా ఆర్థికపరమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. కొందరికి భూమి, ఆస్తి లేదా వారసత్వానికి సంబంధించిన శుభవార్త కూడా అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలోకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి పరిచయం అయితే జరగబోతోంది. ఉద్యోగం, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో కూడా ఈ 3 రోజులు ఆశాజనకంగా ఉండవచ్చు. చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ప్రమోషన్, ఇంటర్వ్యూ ఫలితం లేదా కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన శుభవార్త కూడా మీకు అందవచ్చు. విద్యార్థుల కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం అయితే ఇది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు, కొత్త పరిచయాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు
మంచి శక్తిని అందిస్తుంది. మీరు చేసే ప్రార్థనలు, దైవ నామస్మరణ, పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక ప్రశాంతతనివ్వడంతో పాటుగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని అందించవచ్చు. ఈ రోజుల్లో మీరు ప్రారంభించే మంచి పనులు కూడా భవిష్యత్తులో గొప్ప ఫలితాలకు నాంది పలకవచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, కన్యారాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఈ కన్యారాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక తెలివి మరియు విశ్లేషణ శక్తి గలవారుగా ఉంటారు. కన్యారాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకునే ముందు లాభ నష్టాలను బాగా ఆలోచించి ఉంటారు. సమస్యలకు సరైన పరిష్కారం కనుగొనడంలో వీరు ముందుంటారు. కష్టపడే తత్వాన్ని కలవారుగా ఉంటారు. అదృష్టం కంటే కష్టాన్ని అధికంగా నమ్ముకుంటూ ఉంటారు. ఏ పని అప్పగించినా పూర్తి బాధ్యతతో, అంకిత భావంతో వీరు చేస్తారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా వీరి వెనక్కి అసలు తగ్గరు. అంతేకాదు కుటుంబం మరియు ప్రేమ గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమ, బాధ్యత కలవారుగా ఉంటారు. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని వీరు కోరుకుంటారు. ప్రేమ విషయంలో తొందరపడరు, కానీ ఒకసారి మనసిస్తే ఆ బంధాన్ని జీవితాంతం కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వీరి యొక్క అలవాట్లు. అనవసరమైన ఖర్చులకు వీరు దూరంగా ఉంటారు, కానీ ఆర్థిక స్థిరత్వాన్ని జీవితంలో ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. సహాయం చేసే మనస్తత్వం వీరిలో ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం వీరికి సహజమైన గుణము. తమ విలువైనంత వరకు కూడా మంచిగా చేయాలని ప్రయత్నం చేస్తారు. కన్యారాశి వారి బలహీనతలు, చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రతి పని పరిపూర్ణంగా ఉండాలని కోరుకోవడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి కూడా గురి అవుతూ ఉంటారు. తమ మనసులో బాధను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తి మోసం చేస్తే చాలా కాలం వరకు కూడా ఆ బాధ నుండి బయటపడలేరు. కన్యారాశి వారు క్రమశిక్షణ, విశ్లేషణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల విద్య, వైద్యము, అకౌంటింగ్, బ్యాంకింగ్, పరిపాలన, కంప్యూటర్ టెక్నాలజీ, రచన, పరిశోధన వంటి రంగాల్లో మంచి ప్రతిభను కనపరచగలరని జ్యోతిష విశ్వాసాలు అయితే చెబుతూ ఉన్నాయి. వీరు దైవభక్తి, సంప్రదాయాలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలకు కూడా ఎంతో విలువ అనేది ఇస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక చింతన వీరికి మానసిక బలాన్ని అందిస్తాయి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా కూడా ఆనందాన్ని పొందుతారు. కన్యారాశి వారికి కొన్ని ప్రత్యేకతలు అయితే కలవారుగా ఉంటారు. కష్టాన్ని నమ్మి జీవితంలో ముందుకు సాగే స్వభావం కలవారుగా ఉంటారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి యొక్క లక్షణము. నమ్మిన వారు చివరి వరకు కూడా వదిలిపెట్టకపోవడం, ఆర్థిక పరంగా స్థిరమైన జీవితాన్ని నిర్మించాలని తపన, నిశ్శబ్దంగా కష్టపడే విజయంతో అందరికీ సమాధానం చెప్పే మనస్తత్వం కూడా వీరు కలవారుగా ఉంటారు. కన్యారాశి వారి గొప్ప బలం వారి యొక్క క్రమశిక్షణ, తెలివితేటలు, నిజాయితీ, బాధ్యత. వీరు మాటల కంటే కూడా చేతల్లో ఎక్కువగా నిరూపించాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్పుతో ఎదుర్కొని నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ విజయాన్ని సాధించే స్వభావం వీరికైతే ఉంటుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.